గుడికి వెళ్ళడము, మసీద్కి వెళ్ళడము, చర్చికి వెళ్ళడము, ప్రార్థనలు చేయడం. దేవుడా నాకు మొగుడు కావాలి, దేవుడా నాకు పెళ్ళం కావాలి, దేవుడా నాకు పిల్లలు కావాలి, దేవుడా నాకు చదువులు కావాలి, దేవుడా నాకు సన్మతిని నాకు చూసారు నాకు ఇయ్యి అని చెప్తాం మనం. కానీ ఇందాకటి భజనలో సబుకో సన్మతి దే భగవాన్, నాకు నడగలేదు. దేవుడా అందరికీ శాంతి నీవు అని కోరుకోవాలి, నాకు శాంతి నీవు కదా. తన సంగతి లేదు అక్కడ. చక్కటి ప్రార్థన. మనం మన కోసం ప్రార్థిస్తాం, ఎప్పుడు పక్క వాళ్ళ కోసం ప్రార్థించాలి, మన కోసం మనం సాధన చేసుకోవాలి. సబుకో సన్మతి దే భగవాన్. ప్రార్థన ఎప్పుడు మన కోసం కాదు. నువ్వు పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నీకు ఇవ్వబడుతుంది. ఇది గొప్ప సీక్రెట్. ప్రార్థన అనేది బహుముఖ్యమైనది, కానీ నీ కోసం మటుకు కాదు సుమి. నీ కోసం ధ్యానము, పక్క వాళ్ళ కోసం ప్రార్థన. సబుకో సన్మతి దే భగవాన్. పక్క వాళ్ళ కోసం ఏం అడగాలి? సన్మతి, సత్యమైన మతి. చూసారా, తన కోసం ఏమీ అడగలేదు, పక్క వాళ్ళ కోసం అడిగారు. పక్క వాళ్ళ కోసం కూడా ప్రాపంచికంగా ఏది అడగలేదు, పక్క వాళ్ళ కోసం ఆధ్యాత్మికంగా అడిగారు. అది కరెక్ట్ ప్రేయర్.